విజయ్ ఆలోచన ఏమో తెలియదు కానీ కాంగ్రెస్కి బంపర్ ఆఫర్. మొన్న 5గురు ఎమ్మెల్యేలు ఇద్దరిని క్యాబినెట్లోకి తీసుకోవడమే కాకుండా ఇప్పుడు రాజ్యసభ స్థానాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చేసారు. అన్నా డిఎంకేకి చెందినటువంటి షణ్ముగం ఆయన పదవీకాలం అయిపోయింది, రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ ప్లేస్లోకి విజయం వచ్చేసి ఒక తన వ్యక్తిని కాకుండా కాంగ్రెస్కి చెందినటువంటి ఒక నేతను పంపిస్తున్నాడు రాజ్యసభ ఎంపీగా. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఈ విషయంలో విజయ్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా అక్కడ పి చిదంబరాన్ని కూర్చోబెట్టేసింది విజయ్ విషయంలో. మీరు ఏదైనా సరే రాజ్యసభని దక్కించుకొని రావాలి, ఆయన ఏ విధంగా ఒప్పిస్తారో తెలియదు అన్న విధంగా ఆ బాధ్యతని పి చిదంబరికి అప్పచెప్తే చిదంబరం మొత్తానికి మొన్నటి నుంచి వారం రోజుల నుంచి తినేస్తున్నాడు వాళ్ళ బుర్రంట. మొత్తానికి విజయ్ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎలాగో 230 స్థానాల వరకు కాంగ్రెస్కి మద్దతు వచ్చింది. అంటే 100 స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి, 131 స్థానాలు ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు వచ్చాయి. అంటే బీజేపీ గెలుపొందిందంటే కేవలం ఆ తెలుగుదేశం జేడీయూ నేతలను పెట్టుకొని, అంటే వాళ్ళ ఎంపీలు పట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోదీకి ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. మరొక 50 స్థానాలు కనుక కాంగ్రెస్కి ఇండి కూటమికి పెరిగాయి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. అప్పుడు తమిళనాడుకి మంచి ఆఫర్లు తీసుకురావచ్చు, మంచి నిధులు తీసుకురావచ్చు, ఇంకా కేంద్రంలో కీలకంగా మారచ్చు అనే ఉద్దేశంతో విజయ్ బహుశా ఉండొచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీ వాళ్ళు రాజ్యసభకి మనం వెళ్తే బాగుంటుంది కదా, 2 సంవత్సరాల పార్టీలో ఉన్నటువంటి మనము ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, అప్పుడు దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా మారాలంటే మన నేతలు రాజ్యసభలోను లోక్సభలోను ఉండాలి అన్న విధంగా వాళ్ళు కొంతమంది సలహాలు ఇస్తున్నారు. కానీ విజయ్ని ఏం వ్యతిరేకించడం లేదు. కానీ విజయ్ ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ కోసం మరో 3 సంవత్సరాలు ఆగితే లోక్సభ ఎన్నికలు వస్తాయి. లోక్సభ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 3 సార్లు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వ్యతిరేకత వస్తుంది, ఖచ్చితంగా ఓడిపోతారు. ఎవరు కూడా రాజకీయాల్లో శాశ్వతంగా గెలుపొందరు. పైగా అది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్రంలో ఇన్ని సంవత్సరాలు ఉండడం తగదు, ఇన్ని సంవత్సరాలు ఉండలేరు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఓడిపోతే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. ఇప్పుడు ఎలాగో రాహుల్ గాంధీ నేనే ప్రధాని, నరేంద్ర మోదీ మరో సంవత్సరంలో పడిపోతున్నాడే మాటకు అంటున్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో బహుశా విజయ ఆలోచన ఏముంటుంది, వచ్చే సంవత్సరం కాకపోయినా 2028, 29లో వచ్చేటటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోక్సభ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కనుక రాహుల్ గాంధీ వస్తే మనకన్నీ మంచి జరుగుతుంది. అప్పుడు కేంద్రంలో మనం కేంద్ర క్యాబినెట్లో ఉండొచ్చు అని బహుశా అనుకుంటున్నాడేమో.